ఎందుకు యష్ ఇలా చేస్తున్నాడు? నేను ఎంత చెప్పినా పట్టించుకోకుండా గుడ్డిగా వాళ్ళ వదినని నమ్మి మోసపోతున్నాడు. కొంచెం కూడా స్పృహలో ఉండి ఆలోచించడం లేదు. ఏం మనిషో ఏంటో. అమ్మా, మా పుట్టినరోజుకి నాన్న వస్తాడా? మా బర్త్డేకి నాన్న కూడా ఉంటే బాగుంటుంది కదమ్మా. నాన్నని పిలువమ్మా. నువ్వు పిలిస్తే నాన్న తప్పకుండా వస్తాడమ్మా. ఏంటి పదే పదే మీ నాన్న గురించి చెప్తున్నారు? మీ నాన్న మీ చెయ్యి వదిలేశారు. ఇంకా ఎందుకు నాన్న నాన్న అంటున్నారు? మీ నాన్నకి మీకన్నా నాకన్నా తన ఇంట్లో వాళ్ల మీద, కొత్తగా వచ్చిన వాళ్ల వదిన మీదే నమ్మకం ఎక్కువ. మీ నాన్న మంచి కోసం మనం ఎన్ని చెప్పినా పట్టించుకోరు. అదే ఆ ఇంట్లో వాళ్ళు ఎంత చెడు చెప్పినా గుడ్డిగా ఫాలో అయిపోతారు. మీ నాన్న గురించి మనం ఆలోచించడం, తాపత్రయపడ్డం తప్ప ఆయనకి మాత్రం మన గురించి ఆలోచనే ఉండదు. అమ్మా, నాన్నొచ్చారు. నాన్న నాన్న, నాన్న. ఇప్పుడే నీ గురించే మాట్లాడుకుంటున్నాం నాన్న. రిషి, శశి, నేను మీ అమ్మతో మాట్లాడాలి. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. అలాగే నాన్న. మా అమ్మ చెప్పింది కరెక్టే సింధు. నా మీద, మా అమ్మ మీద లేనిపోనివన్నీ నూరిపోసి వాళ్ళ దృష్టిలో మేము చెడ్డవాళ్లంగా, తప్పుడు మనుషులుగా క్రియేట్ చేస్తున్నాం. నా పిల్లల్ని నాకు శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నాం. అర్థమైంది? ఏం మాట్లాడుతున్నావు యష్? నీ గురించి, మీ అమ్మ గురించి నేను లేనిపోనివి పిల్లలకి నూరిపోస్తున్నానా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ప్రతిసారి చూస్తున్నాను యష్. నీకొకటి చెప్పాలని చూస్తే నువ్వు ఇంకోలా అర్థం చేసుకుంటావు. నేను రాంగ్ అంటే నువ్వు రైట్ అంటావు. మళ్ళీ దాన్నే నేను రైట్ అని అంటే నువ్వు రివర్స్లో రాంగ్ అంటావు. ఎందుకు యష్ ఇలా మారిపోయావు? నేనంటే నీకు కోపమో ద్వేషమో ఉండొచ్చు, కానీ నిన్ను నువ్వు కొలాప్స్ చేసుకునే విధంగా ఉండకూడదు యష్. అదే నా బాధ. నేను ఏం చెప్పినా నువ్వు వినట్లేదన్నదే నా ఆవేదన. నువ్వు నన్ను ద్వేషిస్తున్నా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను యష్. అది సింధు అంటే. దూరంగా ఉంచాలని చూస్తుంది నేను కాదు యష్, మీ అమ్మ. అది నీకు అర్థం కావట్లేదు. ఆఫీస్లో నీ మాట వినట్లేదని, గతంలో జరిగినవి మనసులో పెట్టుకొని నా మీద పిల్లలకి ఎందుకు నూరు పోస్తున్నావు? చూసావా యష్, ఇప్పటికీ నువ్వు నన్ను నెగిటివ్గానే అనుకుంటున్నావు. నీకేం కాకూడదు అన్న నా ఆవేదనని పిల్లల దగ్గర చెప్తుంటే చివరికి నువ్విలా అనుకున్నావు.
నీకు నా కోపం కనిపిస్తుందే కానీ ప్రేమ కనిపించడం లేదా యష్? పిల్లల దగ్గర నీ గురించి బ్యాడ్గా చెప్పి నిన్ను దూరం చేస్తున్నాననే కదా నీ ఆలోచన? ఉండు, ఇప్పుడే నిరూపిస్తాను. రిషి, శశి, ఇద్దరు ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా? నేను ఏ రోజైనా మీ నాన్న గురించి కానీ మీ నానమ్మ గురించి కానీ మీకు తప్పుగా చెప్పానా? లేదమ్మా, నువ్వెప్పుడూ అలా చెప్పలేదు. ఆ విషయం మీ నాన్నకి చెప్పండి. అవును నాన్న, అమ్మ ఎప్పుడూ అలా చెప్పలేదు. మీ గురించి మంచిగానే చెబుతుంది. మీ నాన్న డిప్రెషన్లో ఉండి ఆఫీస్కి వెళ్ళడం లేదు. మీరు వెళ్ళి నాన్నతో మాట్లాడి ఆఫీస్కి వెళ్ళేలా చేయండి అని చెప్పింది కూడా అమ్మే నాన్న. అందుకే ఆ రోజు నీ దగ్గరికి వచ్చి మాట్లాడాం. అమ్మ ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది నాన్న. మీ నాన్న చాలా మంచివాడు, ఆయన్ని బాధ పెట్టొద్దు అని చెప్పింది. విన్నావు కదా యష్, ఇప్పుడేమంటావు? చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విని ఎందుకు ప్రతిసారి నన్నే అపార్థం చేసుకుంటావు? నిజంగా నేను నా స్వార్థం, నా సుఖం, నా సంతోషం చూసుకునేదాన్నే అయితే నా పిల్లల్ని తీసుకుని నీకు దూరంగా వెళ్ళిపోయేదాన్ని. అలా చేయకుండా నీ చుట్టూ, నీ ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నానో ఆలోచించావా యష్? నిజంగా నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఒక మంచి కుటుంబాన్ని అందించడానికి ప్రయత్నించు. మీ వదిన విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించు. అదే నేను కోరుకునేది. నాన్న, వెళ్ళొద్దు నాన్న. నాన్న, ఇప్పటి వరకు మా పుట్టినరోజులన్నీ అమ్మ లేకుండానే చేసుకున్నాం. కనీసం ఏ పుట్టినరోజైనా మనమంతా కలిసి చేసుకుందాం నాన్న. ప్లీజ్ నాన్న. అవును నాన్న, అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం, ప్రేమ కూడా.